సార్ చెప్పండి, ఒక అడ్వకేటర్‌గా ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరము. దేశద్రోహం కేసు కింద కూడా నమోదు చేయొచ్చు. ఏదైతే దేశానికి అపాయం ఉన్నప్పుడు చేయాల్సిన సందర్భం అంటే ఆ సందర్భంలో చేస్తారు. కాకుండా వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని వీళ్ళంటారు. గతంలో బీఆర్ఎస్ చేసిందని వాళ్ళంటారు. దీన్ని ఎలా చూస్తా ఉన్నారు? వాస్తవంగా ఫోన్ ట్యాపింగ్ విషయం ఏదైతే ఉందో వ్యక్తిగతమైన సమాచారాన్ని భార్యాభర్తలు మాట్లాడుకునే విషయాన్ని, పిల్లలతో మాట్లాడుకునే విషయాన్ని, రకరకాల విషయాలని ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేసి ఇవాళ ప్రభుత్వం లబ్ధి పొందే ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. వాస్తవం మీరు గమనించండి, ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాధాకిషన్ రావు కానీ, భుజంగరావు కానీ, శ్రవణ్ రావు కానీ, లేకపోతే ప్రణీత్ రావు కానీ, సోకాల్డ్ అదే ప్రభాకర్ రావు గారు సిట్టు ముందు హాజరు ఏం చెప్పడం జరిగింది మీకు తెలుసు అనుకుంటా. డీజీపీ గారు ఆదేశిస్తే నేను ఫోన్ ట్యాపింగ్ చేశానని చెప్పడం జరిగింది. దాదాపు సిటీ విషయంలో 615 ఫోన్లు అని చెప్పేసి ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. మరి 615 ఫోన్ నంబర్లు ఏవైతే ఉన్నాయో సిట్ అధికారులు ఈయన ఏదైతే మరి ఫోన్ టైపింగ్ చేసిండో బహిర్గత పాలన సంస్థలు సిట్ అధికారులు ఉన్నారు. వాస్తవంగా మీరు గమనించండి, అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ యొక్క స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని చెప్పేసి సిట్ అని చెప్పేసి విచారణ కమిషన్లు ఇస్తా ఉన్నది. మేమేమిటంటే ఈ సిట్ ఎందుకు, కమిషన్లు ఎందుకు, డైరెక్ట్ సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలకు సంబంధించిన ఏదైతే మనీ లాండరింగ్ సంబంధించిన ఈడీ అధికారులు ఉన్నారు. ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిబిఐ ఉంది. ఆ సిబిఐకి అప్పాయి చెప్పేసి బీజేపీ ప్రధానమైన డిమాండ్. ఇవాళ సంజయ్ గారు కూడా పొద్దున చెప్పడం జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇవాళ సంబంధిత హోంశాఖ నిఘా వర్గాలతోని, అదేవిధంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ తోని, అదేవిధంగా ఎస్ఐబితోని, సిటీ అధికారులతో అనేక రకాలుగా విచారించి అక్కడ సంబంధించిన డేటాను సేకరించి వాళ్ళ సిటీ అధికారులకు సమర్పించబోతా ఉన్నారు. అదేవిధంగా గతంలో ఏదైతే ఈ సిట్ అధికారులు ఏదైతే జడ్జిల ఫోన్లు ట్యాపింగ్ చేశారు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరైతే ప్రభుత్వం మీద ఎక్కువ ఫోకస్ చేసి కొట్లాడారో వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేయడం జరిగింది. అప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కొనసాగిన బండి సంజయ్ కుమార్ విషయంలో అత్యధికంగా ఫోన్ ట్యాపింగ్ చేసింది ఈ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ ఫోన్లో ట్యాప్ చేయడం జరిగింది. అది వాస్తవం, ఉమ్మడికి వాస్తవం. ఎందుకంటే అప్పుడున్న ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతే ఉన్నాయో 100% భారతీయ జనతా పార్టీ అధికారులు చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు అనుకున్నారు. తెలంగాణ ప్రజలు కూడా వాస్తవంగా భారతీయ జనతా పార్టీ చూడడం జరిగింది. ఇవాళ మా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవాళ మా ప్రభుత్వం రాకుండా చేసింది కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ వాళ్ళు చేయలే కాబట్టి వాళ్ళు అధికారం వచ్చారు. మా ఫోన్ ట్యాపింగ్ కూడా మేము కూడా అధికారం వచ్చేటోళ్ళం. ఇవాళ మా వాస్తవ విషయాలని కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఎవరు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బీజేపీకి రావడానికి సిద్ధంగా ఉండే అంటే ఆ విషయాలు తెలుసుకొని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకొని వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళందరూ ఇది గజ్వేలో ఉన్న ఫామ్ హౌస్ కు తరలించడం జరిగింది. ఎమ్మెల్యేలను అక్కడనే వాళ్ళకి వారంలో దాకా మొత్తం సెల్ ఫోన్లు తీసేసి వాళ్ళు బంధించే సందర్భాలు కూడా టీఆర్ఎస్ లో చూడడం జరిగింది. అందుకే నేను ఏమంటే వాళ్ళ సిట్ అధికారులు మేము ముందట మేము ఆధారిస్తున్నాం, మా వాస్తవ విషయాలు చెప్తాం. కానీ అటు ఎనీ టైం సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి బీజేపీ ప్రధానమంత్రి డిమాండ్. ఇవాళ సిబిఐ ద్వారానే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సరైన నిందితులు బయటకు వస్తారు. ఇవాళ వాస్తవంగా అంటే A1 గా కేసీఆర్ చేయాలి, A2 గా కేటీఆర్ చేయాలి, A3 ఇవాళ డీఈపీని చేసినాక A4 ప్రభాకరం చేయాలి. ప్రభాకర్ గారు 14 నెలల తర్వాత ఇక్కడ రావడం జరిగింది. వాస్తవంగా నేను సుప్రీంకోర్టు తప్పు పడతా ఉన్నాయి వాళ్ళు. ఎందుకంటే ఒక అడ్వకేట్గా ఉండి కూడా సుప్రీంకోర్టు తప్పు పడతా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ హైకోర్టు డిస్మిస్ చేసింది ఏది అరెస్ట్ చేయమని చెప్పేసి. సుప్రీంకోర్టు ఏం చేసింది, మే 9 తారీఖు నాడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అరెస్ట్ చేద్దని చెప్పేసి ఉత్తర్వులు ఇచ్చింది. ఇవాళ అరెస్ట్ చేద్దని చెప్పేసి ప్రభాకర్ ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ఇవాళ ప్రభాకర్ తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ నేనేమంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆలోచించాలి. ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిలో ఒక ఫోన్ ట్యాపింగ్ చేస్తే వాళ్ళకు వాస్తవం వాళ్ళ బాధ అనేది తెలుస్తాయి. ఇవాళ తెలంగాణకు సంబంధించిన హైకోర్టు న్యాయమూర్తుల ఒక ఫోన్ ట్యాపింగ్ చేశారు కాబట్టి వాళ్ళు ఇక్కడ డిస్మిస్ చేశారు. ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళ ఫోన్ ట్యాప్ చేస్తే వాళ్ళు ఇవాళ అదేంటే అరెస్ట్ చేయదని చెప్పేసి అరెస్ట్ చేయబోతున్నారు వాళ్ళు. అందుకని ఏమంటారంటే న్యాయమూర్తి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళకు రిలీఫ్ చేద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. అంటే న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్ళు ఈ ప్రభాకర్ రావు కావచ్చు, భుజంగారావు కావచ్చు, ఈ రావులు ఎవరైతే ఉన్నారో న్యాయాన్ని కాపాల్సిన వాళ్ళే ఈ విధంగా వాళ్ళ చేతిలోకి తీసుకొని చట్టం ఉంది కదా, మా చేతిలో ఉందని కదా, ఇట్లా తప్పుదారిగా యూజ్ చేయడము, ముఖ్యంగా మహిళలని సంబంధించిన ఫోన్ కాల్ రికార్డ్ చేయడం ఎలా చూస్తుంది చట్టం, ఎలా చూస్తుంది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంతోనే చాలా మంది సెలబ్రిటీ అంటే ముఖ్యంగా హీరోయిన్లను ఫోన్ ట్యాపింగ్ చేసి కూడా వాళ్ళను కూడా లోపరుచుకున్నారని చెప్పేసి కూడా మన మీడియా ద్వారా తెలిసింది. వాళ్ళు ఎవరో హీరోయిన్ల పేరు నేను నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది హీరోయిన్ల పేరు ప్రజలకు తెలుసు. ఇవాళ అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగతకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసుకొని చాలా మంది లోపరుచుకున్నారు. ఆ లోపరుచుకొని వాళ్ళ ప్రభుత్వం అనేక ప్రజలు ఇవన్నీ గమనించారు కాబట్టి వాళ్ళకి చెప్పదెబ్బ కొట్టి వాళ్ళు ఇట్లా కూర్చోబెట్టారు. ఇవాళ నేనేమన్నా ఫోన్ ట్యాపింగ్ విషయం ఇవాళ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ పక్క పెట్టేసి కమిషన్లు, ఫోన్ ట్యాపింగ్లు, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టులు, అవినీతి అక్రమాలు, భూ స్కామ్లు, అనేక రకాల స్కామ్లు చేసి వాళ్ళ ఈ ప్రభుత్వం ఆ గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం ఎత్తి చూపకుండా, ఈ ప్రభుత్వం మన కేంద్ర నిఘా సంస్థలకు అప్పచెప్పకుండా, కేంద్ర ఒక స్వచ్ఛంద ప్రతిపత్తి గల సంస్థలకు అప్పచెప్పకుండా వీళ్ళు ఈ విధంగా ఇవాళ కమిషన్ల పేరు మీద వీళ్ళు కాలేపే చేస్తున్నారు. కానీ ఏమంటే వాస్తవంగా కేసీఆర్ తోని వాళ్ళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొల్లుడని అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాప్ విషయంలో చేస్తూ ఉన్నది వాళ్ళ. ఎందుకంటే వాళ్ళ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, డీజీపీ గారు మమ్మల్ని ఫోన్ ట్యాప్ చేయమని చెప్పాం. డీజీపీ గారు ఎవరు చెప్తారండి?
కేసరి చెప్పాలి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసరి చెప్పాలి కదా. మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసరి చెప్పకుండా, కేటర్ చెప్పకుండా, మరి ఇవాళ డీజీపీ గారు సైలెంట్ గా ఉన్నారు. ఇవాళ వాళ్ళిద్దరు సైలెంట్ గా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు సైలెంట్ ఉన్నారు అట్ ది సేమ్ టైం. అంటే వీళ్ళందరూ కొల్లుడు అయిపోయారు ఇక్కడ. కొల్లుడు అయిపోయారు కాబట్టి భారతీయ జనతా పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరికి పోటీ అంటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుల ఫోన్ మాత్రం ట్యాపింగ్ చేయడం జరిగింది. కాబట్టి మేము కూడా అందుకే అనుకుంటున్నాం భారతీయ జనతా పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేయడం కాబట్టి ఈ సిబిఐ కాపీ చెప్తానే ఇలా నిజాలు బయట పడతాయని చెప్పేసి మేము పోరాడుతా ఉన్నాం.